జయీ భవ విజయీ భవ జయీ భవ విజయీ భవ. ధర్మ మార్గమున పల్కుట, ధార్మికంగా మాట్లాడు. సర్వజన ప్రియంబుగా పలుకుట, అందరూ సంతోషించేటట్టుగా మాట్లాడు. ఇతరుల యొక్క అజ్ఞానం పోయేటట్టు వాళ్ళకేదో మేలు జరగడం కోసం మాట్లాడు. ఈ 4 నీ వాక్కునకు ఉంటే దేవతలందరూ కూడా సంతోషిస్తారు. వాక్కునకు ఈ దోషములు లేకుండా చూసుకో అని. ఎవ్వడు రమించునొక్కడ ఎవ్వడు పెక్కెండ్ర ప్రీతి నెసగక చేయున్ ఇవ్వటిలు నెవ్వనికి బలమెవ్వడు కలహంబు వెంటకెంతయు తొలగున్. ఎవడు ఇతర వస్తువుల యొక్క ప్రమేయం లేకుండా ఒక్కడే పరమ సంతోషాన్ని పొందగలడు. ఏ ఒక్కడు ఉన్న కారణం చేత లోకంలో అందరూ కూడా ప్రశాంతత పొందగలరు. ఎవడికి ఎప్పుడూ అవతల వాళ్లతో దెబ్బలాట ఉండదు. అలాంటి వాడు ఎవరైనా ఉంటాడా? తాత అని అడిగాడు ధర్మరాజు గారు. వెంటనే భీష్ముడు అన్నాడు, ఉంటాడు. ప్రాజ్ఞుడు రమించునొక్కడ ప్రజ్ఞుడు పెక్కెండ్ర ప్రీతి పరగగ చేయున్ ప్రాజ్ఞుడు బలవంతుండవు ప్రాజ్ఞుడు కలహమున తొట్టు పడక తొలంగున్. ప్రాజ్ఞుడు అంటే ఆత్మవిచారం చేసి ఆత్మని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నవాడు ఎవరి జోలికి వెళ్ళడు. తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఎప్పుడు మంచి విషయాలు, భగవత్ సంబంధం తలుచుకు 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 తనలో తానే మురిసిపోతుంటాడు, ఆనందపడిపోతూ ఉంటాడు. ఆయనకి ఇతర విషయాలతో సంబంధం ఉండదు. ప్రాజ్ఞుడు పెక్కెండ్ర ప్రీతి పరగగ చేయున్. అటువంటి వాడు ఎక్కడుంటాడో అక్కడ అందరికీ సంతోషమే. అంతేకాదు ప్రాజ్ఞుడు బలవంతుండగు, ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకి రక్ష భగవంతుడే. కాబట్టి ఆయనకన్నా బలవంతుడు ఉంటాడు. కాబట్టి ప్రాజ్ఞుడు కలహమున తొట్టు పడకక తొలగును. ఆయన ఆ ప్రాజ్ఞుడైన వాడున్నాడే, ఆయన కలహము జోలికి వెళ్ళడు. ఎందుకంటే ఆయన అసలు ఎవరితోనూ దెబ్బలాట పెట్టుకునే ప్రయత్నం చేయడు. వాడు వినడు అనుకున్నాడు అనుకోడు, ఊరుకుంటాడు. ప్రాజ్ఞుడు కలహమున తొట్టు పడక తొలంగున్. అసలు దెబ్బలాట అన్నమాటే, కలహం అన్నమాట ప్రాజ్ఞుడికి ఉండనే ఉండదు అని ఈ హంసగీతనంతా చెప్పి భీష్ముడు ఒక మాట చెప్పాడు. సాదర వృత్తి సాధ్యుల ప్రహర్ష సమేతుల చేయబూని సంవాదము చేసే దేవముని వంజుడజుండు ఇది చేయు ఆయురుత్పాదన ఇచ్చు సంతత శుభంబులు కీర్తియునర్చు పుత్ర పౌత్రోదయమావహించు భరతోత్తమ తన్ వినినన్ పఠించినన్. ఈ హంసగీతని ఎవరైనా విన్నా, ఎవరైనా ఇది చదువుకున్న అటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని ఫలితములు కలుగుతాయి. దీనికి ఫలశ్రుతి చెప్పారు ఈ హంసగీతకి. ఇది చదువుకుంటే ఇవి జరుగుతాయి అని చెప్పారు. అందులో ఇది ఏం చేస్తుంది అంటే, ఇది చేయు ఆయురుత్పాదన, అపమృత్యు దోషం రాకుండా ఆయుర్దాయాన్ని నిలబెడుతుంది. ఈ హంసగీత విన్నా చదివినా దానికి అంత శక్తి ఉంది. అలాగే ఇచ్చు సంతత శుభముల్, మంచి శుభములను ఇస్తుంది. మంచి గుణములు ఉన్నవాడికి ప్రశాంతత కన్నా శుభమై ఉంటుందండి. కాబట్టి మంచి శుభములను ఇస్తుంది. కీర్తియునర్చు, చక్కటి కీర్తి లభిస్తుంది. అంతేకాదు పుత్ర పౌత్రోదయమావహించు, కొడుకులు లేని వాళ్ళకి కొడుకు పుడతాడయా, వంశం నిలబడుతుంది, మనవణ్ణి చూస్తాడు తొందరలో. పౌత్రోదయమహు భరతోత్తమ, ఓ ధర్మరాజా, తన్ వినినన్ పఠించినన్, ఈ హంసగీత విన్నా చదువుకున్న మంచి శుభములనిస్తుంది. మహాభారతంలో భీష్మాచార్యుల వారు శాంతి పర్వంలోనూ అనుశాసనిక పర్వంలోనూ స్పృశించినటువంటి విశేషములు అనేక కోణాలలో సమగ్రతని సాధించుకున్నవై ఉంటాయి. అందులో ఉమామహేశ్వర సంవాదము అంటే, సంవాదము అన్న మాటకు అర్థం ఏదో వాదించుకున్నారు అని కాదు, సంభాషణము అని. ఉమామహేశ్వర సంవాద ప్రక్రియని ఉటంకిస్తూ పరమశివునికి సంబంధించినటువంటి అనేక విశేషాల్ని ఆ పర్వంలో భీష్ముడు చెప్పడం జరిగింది. ఒకప్పుడు శంకరుడు ఒక గొప్ప వనంలో కూర్చుని ఉన్నాడు. చుట్టూ అనేకమైనటువంటి
పుష్పములతో కూడుకున్నటువంటి మొక్కలు, లతలు ఇవన్నీ ఉన్నాయి. ఎందరో సిద్ధులు, సాధ్యులు, మహర్షులు, దేవతలు ఆయనని కొలుస్తున్నారు. పరబ్రహ్మము ఎప్పుడూ కూడా అనేక గణముల చేత పరివేష్టితుడై ఉంటాడు. అలా పరివేష్టితుడై ఉన్నటువంటి సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. దాన్ని వివరిస్తున్నాడు భీష్ముడు. పుణ్యాంగనాకారములు దాల్చి పుణ్యనదీ నివహంబులు దిశలు కొల్చి చనుదేర శంకర సదృశ పరిష్కార కళ్యాణ తనువైన గౌరివచ్చి వెనుక దిక్కున మెలుపున చేరి మోమున కలతి నవ్వు ఇనుమడి చెలువు నొసగ తమ్మిరేకుల నుల్ల సమ్మాడు తన మృదుకర యుగ్మమునను శంకరుని నేత్రయుగ్మము అల్ల మూసియున్నంత లోకమనర్క చంద్ర తారకాగ్నియై మహాంధకారమగ్నమగుటయు సంక్షోభమందే భూత సముదయంబులెల్లా అన్నారు. ఒకప్పుడు శంకరుడు ఒక గొప్ప తోటలో కూర్చునున్నాడు. ఆయన వ్యాఘ్ర చర్మాన్ని కట్టుకున్నాడు. పులి చర్మాన్ని కట్టుకుని ఇంతమంది చేత పరివేష్టితుడై కూర్చుని ఉన్నటువంటి సందర్భంలో ఆయన్ని సేవించడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆయన చుట్టూ ఉన్నారు. అందులో ప్రధానంగా పుణ్యాంగనాకారములు దాల్చి పుణ్యనదీ నివహంబులు దిశలు కొల్చి చనుదేరా, అనేకమైనటువంటి పుణ్యనదులు స్త్రీల యొక్క రూపాన్ని పొందాయి. అంటే నదులకు అధిష్టాన దేవతలు ఉంటారు. నది స్త్రీ స్వరూపంగా ఉంటుంది. ఆ నది యొక్క అధిష్టాన దేవత భక్తులైనటువంటి వారిని అనుగ్రహించినటువంటి సందర్భాలు, సాక్షాత్కరించినటువంటి సందర్భాలు మనకి వాంగ్మయంలో కోకొల్లలుగా కనపడతాయి. అందుకే శంకరుణ్ణి పరివేష్టించి ఉన్నాయి. ఆ నదుల యొక్క అధిష్టాన దేవతలందరూ కూడా స్త్రీ స్వరూపాలతో ఆయనని పరివేష్టించి ఉన్నారు. అలాగే దిశలు కొల్చి చనుదేరా, దిక్కులన్నీ కూడా స్త్రీ రూపాలు పొంది అన్ని దిక్కులు ఆయన చుట్టూ చేరి ఉన్నాయి. శంకర సదృశ పరిష్కార కళ్యాణ తనువైన గౌరి వచ్చి, పరమశివుని యొక్క రూపము ఎలా ఉంటుందో, ఆయన ఎటువంటి వేషమును ధరిస్తాడో అటువంటి రూపాన్ని ధరించి గౌరీదేవి వచ్చింది. ఆ మాట అండంలో ఏమిటి అందులో ఉన్నటువంటి తాత్పర్యం అంటే, పార్వతీ పరమేశ్వరులకు పంచసామ్యములు అని ఉంటాయి. అందులో రూపసామ్యము, వాళ్ళు ఉండేటటువంటి వాససామ్యము, వాళ్ళ యొక్క అనుగ్రహ సామ్యము, ఇవన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఇద్దరి అనుగ్రహం ఒక్కలా ఉంటుంది, ఇద్దరి రూపాలు ఒక్కలా ఉంటాయి, ఇద్దరు ఉండే ప్రదేశం ఒక్కటై ఉంటుంది. అందుకే శంకరుడి కన్నా భిన్నంగా ఆవిడ ఉండదు. ఆయన రూపం ఎలా ఉంటుందో అలాగే ఆవిడ ఉంటుంది. ఇద్దరికీ ఉమ్మడి ఆస్తి కూడా ఉంటుంది. ఇద్దరూ శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కిరీటమునందు ధరిస్తారు. ఇద్దరూ కూడా పట్టుబట్ట కట్టుకుంటారు. పులితోలు ఇప్పుడు కట్టుకున్నాడు, కానీ ఆయన పట్టుబట్ట కట్టుకుని ఉంటాడు అని శివమహాపురాణాదులు వర్ణించాయి. కాబట్టి ఇద్దరూ పట్టుబట్ట కట్టుకుంటారు. ఇద్దరూ జ్ఞానాన్ని వర్షిస్తారు. ఇద్దరూ అపారమైనటువంటి కరుణామూర్తులు. ఇద్దరూ కైలాస పర్వతం మీద ఉంటారు. ఇద్దరూ భక్తుల్ని అనుగ్రహించడంలో చాలా సౌలభ్యాన్ని ప్రకటనం చేసేటటువంటి స్వభావం ఉన్నవారు. అందుకే శంకర సదృశ పరిష్కార కళ్యాణ తనువైన గౌరీ వచ్చి వెనుక దిక్కున మిలుపున చేరి, ఆయన వెనకకొచ్చి నిలబడింది. పైగా శివుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి 5 ముఖాలు ఉన్నాయి. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని. సజ్జోజాత ముఖం పశ్చిమంగా ఉంటుంది, అఘోర ముఖం దక్షిణానికి ఉంటుంది, వామదేవ ముఖం ఉత్తరానికి ఉంటుంది, తత్పురుష ముఖం తూర్పుకుంటుంది, ఈశాన ముఖం పైకి ఉంటుంది. 5 ముఖములతో ఉంటాడు. అందుకే శివలింగానికి ఎటువైపు నుంచి పూజ చేసిన దోషం లేదు. అంటే అసలు ఆయనకన్నా భిన్నం ఆవిడ కాదు. మరి ఆయనకి తెలిసి ఆమె ఏదో చెయ్యబోతోంది అని, అది ఏదైనా ఇబ్బందికరమైన విషయం అయితే ఎందుకు వారించలేదు అంటే, ఆమె తెలియక చేస్తున్నది కాదు, అంత అమాయకురాలు ఆవిడ కాదు, ఆవిడ చేసేది తెలుసుకోలేని అమాయకుడు ఆయన కాడు. కానీ ఇద్దరూ కలిసి అటువంటి చేష్టితం ఏదో చేసి, ఒక లీల చేసి లోకమునకు శివతత్వమునంతటినీ ఆవిష్కరిస్తారు.
ఆ ఆవిష్కరించడానికి చేసేటటువంటి ప్రయత్నము యొక్క నేపథ్యము ఈ సన్నివేశం. కాబట్టి ఆమె వెనుక దిక్కున మెలుపున చేరి మోమున కలతిన అలతి నవ్వు ఇనుమడి చెలువునొసగా, ఆమె యొక్క ముఖానికి ఓ చిన్న చిరునవ్వు ఎంతో గొప్ప సౌందర్యాన్ని ఇస్తుండగా, దమ్మిరేకుల నుల్లసమ్మాడు తన మృదుకర యుగ్మమునను, తామర రేకులు ఎలా ఉంటాయో అటువంటి మృదువైనటువంటి తన చేతులతో పద్మముల వంటి శంకరుని యొక్క 2 కన్నులు వెనక నుంచి ఇలా మూసింది. అది దంపతుల మధ్య ఉండేటటువంటి పరిహాసం. జయీ భవ విజయీ భవ, జయీ భవ విజయీ భవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.